నా పేరు నస్రూను. నేను చిత్తూరు జిల్లాలో పీలేరు మండలం నుంచి వచ్చాను. నేను ఈ 2025 మెగా డిఎస్సిలో ఎస్ఏ ఇంగ్లీష్లో పోస్ట్ సాధించాను. ఇప్పుడు ప్రస్తుతానికి వీకోటలో కుంటలో పిఎస్హెచ్ఎంగా జాబ్ చేస్తున్నాను. నేను శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ని చూస్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 2018లో నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయినప్పుడు అసలు నాకు ఏమీ రాదు. డిఎస్సి అంటే ఏమో తెలియదు, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అది అసలు కొద్దిగా కూడా లేదు నాలెడ్జ్. సార్ సైకాలజీ చెప్తున్నప్పుడు నిజంగా సైకాలజీ అంటే నాకు చాలా ఎలర్జీగా ఉండేది, కానీ సైకాలజీ అంటే ఇష్టం ఏర్పడింది. ఆ సబ్జెక్ట్ వింటూ ఉంటే నాకు చాలా ఇష్టం అనిపించింది. చాలా బాగా ప్రిపేర్ అయ్యాను, చదివాను. జస్ట్ 1 మంత్ తీసుకున్నాను కోచింగ్, నాకు 126 మార్క్స్ వచ్చాయి. అప్పుడు నేను జాబ్ తెచ్చుకోలేకపోయాను. తిరిగి మళ్ళీ 2023లో కోచింగ్ తీసుకున్నాను సార్ దగ్గర 2 మంత్స్. మళ్ళీ స్టాప్ చేసేసాను జాబ్ రావడం కారణంగా, కాంట్రాక్ట్ పోస్ట్ రావడం కారణంగా. తిరిగి మళ్ళీ సార్ ఇన్స్పిరేషన్తో, సార్ యూట్యూబ్ వీడియోస్ విని నేను ఎస్ఏ ఇంగ్లీష్కి ప్రిపేర్ అయ్యాను. ఎస్ఏ ఇంగ్లీష్లో నాకు సైకాలజీలో సైకాలజీలో 5 out of 5 మార్క్స్ వచ్చాయి. పిఐఈలో 4.5 మార్క్స్ వచ్చాయి. జీకే కరెంట్ అఫైర్స్ కూడా సార్ కోచింగ్ సెంటర్ నుంచే విన్నాను, సార్ కోచింగ్ సెంటర్ నుంచే చదివాను. అందులో కూడా నాకు 10 మార్క్స్కి 8 మార్క్స్ వచ్చాయి. సో ఈ మార్క్స్ కారణంగా నాకు జాబ్ రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. సారు కోచింగ్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరిని గమనిస్తూ, ప్రతి ఒక్కరి హావభావాలను గమనిస్తూ చెప్పేవారు. అది నాకు చాలా నచ్చింది. సార్ కోచింగ్ చాలా అద్భుతము. నిజంగానే ఎవరు చూస్ చేసుకున్న శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్నే చూస్ చేసుకోండి. నాకు చాలా ఉపయోగపడింది. నా జీవితానికి ఒక విజయం అనేది సాధించడానికి తోడ్పడింది.